హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటి రుచులు. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పుడు తోటకూరతో ఒకే రకం కాకుండా తోటకూర ఫ్రై, తోటకూర పుల్లగూర అట్లా కాకుండా ఈరోజు మనం తోటకూరతో వెరైటీగా తోటకూర లివర్ కర్రీ చేసుకున్నామండి. ఇప్పుడు తోటకూరని కాడలతో పాటు వేసుకోవాలండి. కొంచెం ముదురుగుంటేనే పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక మనం 2-3 సార్లు బాగా శుభ్రంగా కడుక్కున్న తోటకూరని దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఇలా ఉడికాక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి. వాటర్ ఉంటే వాటర్ వాడ్ చేసి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్నాక 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలండి. ఇది వేసుకున్నాక 1 కప్పు శనగపిండి, ఒక 1/2 కప్పు బియ్యం పిండి, 1 టీ స్పూను అల్లం పేస్టు, 1 స్పూను కారం వేసుకొని బాగా అదంతా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ట్రే తీసుకొని దానికి ఆయిల్ పూసుకొని ఇప్పుడు మనం కలుపుకున్నదంతా దాంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగా వాటర్ పోసి మరగనిచ్చానండి, దాంట్లో వేసుకోవాలి. నేను మరుగుతున్న వాటర్లో సిబ్రేక్ వేసానండి ముందే, అది క్లిప్ మిస్ అయింది. మూత పెట్టుకొని 20 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఈలోపు ఇది ఉడికిందేమో చూసి, ఇది ఉడికిందండి. ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చుకోవాలి పక్కన పెట్టుకొని. చల్లారిందండి. చల్లారాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని చాకు తీసుకొని మనకు సరిపడంత ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ సరిపడంత వేసుకోవాలి. వేసుకున్నాక ఈ ముక్కల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్ని ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిందాక వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా వేగనిచ్చుకోవాలి. అది కూడా వేగాక టమాటాలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గాక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి. అది కూడా మగ్గాక మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగినాక కొంచెం వాటర్ పోసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిచ్చుకోవాలి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా తోటకూర లివర్ కర్రీ రెడీ అండి. ఇలా ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. మీ ఇంట్లో పిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది.